మీడియా మన చేతిలో ఉంటే తిమ్మిని బమ్మిని చేసి ఎలా చూపించొచ్చు అన్నటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ మీడియా చూపెడుతుంది. నిన్నటిదాకా ఇరాన్‌లో ఇదిగో 12,000 మంది చచ్చిపోయారు, 15,000 మంది చచ్చిపోయారు, 50,000 మంది జైళ్ళల్లో ఉన్నారు, 14,000 మందిని క్రిమినల్ కేసుల్లో పెట్టారు, ఉరి తీస్తున్నారు, చంపేస్తున్నారు అంటూ అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేసుకొచ్చింది. అది ఎంత ఏంటి అన్నటువంటిది ఇరాన్ అధికారికంగా ఇంతవరకు ఒక ప్రకటన చేయలేదు. వాళ్ళు సోషల్ మీడియాని నియంత్రించారు. వీళ్ళు స్టార్ సేవలు ఇచ్చేటప్పటికి స్టార్లింక్ సేవలు ఇచ్చేటప్పటికి 1% మంది చేతిలో శాటిలైట్ సేవలు వచ్చేటప్పుడు దాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళు వీడియోలు అప్లోడ్ చేయడం, దాని ద్వారా కొన్ని విజువల్స్ కూడా చూసాం. ఇదంతా నిన్నటిదాకా జరిగింది. ఇప్పుడు అమెరికాని మధ్యప్రాచ్య దేశాలైనటువంటి టర్కీగా ఇటు సౌదీ అరేబియా, దుబాయ్ వీళ్ళందరూ కలిసి ఆపారయ్యా నువ్వు ఆపు యుద్ధం, నువ్వు చేస్తే నీ మూలంగా ఆర్డర్ ఇచ్చిపోతే మా అందరి మీద పడితే మేమందరం ఆర్థికంగా సంక్షోభంలో పడతామని. దాంతో అమెరికా తను యుద్ధం ఆపడమే కాకుండా యుద్ధం చేస్తానని చెప్పింది కాస్త చేయట్లేదని చెప్పడమే కాకుండా ఇజ్రాయెల్ని కూడా దాడి చేయకుండా ఆపిచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడేం జరుగుతూ ఉంది అంటే అంత ప్రశాంతమైపోయిందట. అంత ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి ఉద్యమం ఇప్పుడు సైలెంట్ అయిపోయిందట. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా అది ఫోకస్ చేస్తుంది. ఇది విచిత్రం.